ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగింది. 8 మంది దాంట్లో చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్‌ల వల్ల గూడా కావట్లేదు వెలికి తీయడం అనేది. రోబోటిక్స్ అంటే రోబోట్స్‌ని తెచ్చి గూడా ఇప్పుడు చేస్తామంటా ఉన్నారు. అసలు అవుతదా అండి అంత ఈ రోబోట్స్ దీనివల్ల అంత అవుతదా? మరి అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి. ఇప్పుడు మేమేం మాట్లాడినా మా మీద బురద చల్లుతారు. నిన్న ఆడికొచ్చి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు హరీష్ రావు గారి మీద, తర్వాత కేసీఆర్ మీద ఏం మాట్లాడాడు. ఓకే, నీకు చేత కాకపోతే, నీకు పాలన చేసే ఆలోచన రాకపోతే సీనియర్లు అయినటువంటి వాళ్ళు సలహాలు తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఎక్కడైనా మనకు ఆలోచన తట్టకపోతే మనకన్నా సీనియర్లను లేకపోతే అనుభవజ్ఞుల్లో సలహాలు తీసుకుంటాం. కానీ నీకు ఆలోచనే లేదు. ఎంతసేపు నోటికి ఏది వస్తుంది, కేసీఆర్ని ఏదో రకంగా మాట్లాడాలి, అవమానపరచాలనే ఆలోచనతో ఉన్నావు. కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వాల ఆలోచన తీసుకుందాం, గత ప్రభుత్వాల మంచిని తీసుకొని మరి ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు గతంలో మీ బీఆర్ఎస్ అధినేత మీ బాస్ కేసీఆర్ మాట్లాడారు. మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడారు. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. నల్లగొండ ప్రజలకు ఏమాత్రం కూడా దీనివల్ల లాభం చేకూరదు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటప్పుడు సుమారుగా 3,900 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు ఎందుకు పెట్టారు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్? కాంగ్రెస్ పార్టీ 2005-06లో దాంట్లో ఉద్దేశపూర్వకంగానే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఆంధ్ర పాలకుల ఆలోచనతోటి మరి ఆ రోజు ఎస్ఎల్బీసీ కానీ అటు పోతిరెడ్డిపాడు కానీ రెండు ఒకటేసారి స్టార్ట్ అయినప్పుడు మరి ఎస్ఎల్బీసీ ఏమో ఇంత నిర్లక్ష్యం అవుతుంది, పోతిరెడ్డిపాడేమో అంత ఫాస్ట్గా ఎందుకు కంప్లీట్ అయింది. ఆ రోజు ఇక్కడ టీబీఎం అక్కడ ఒక వేరే రకమైనటువంటి మిషను, ఇక్కడ ఒక వేరే రకమైనటువంటి మిషను. ఇక్కడ పెట్టినటువంటి టీబీఎం ఏదైతుందో, టనల్ బోరింగ్ మిషన్ ఏదైతుందో, అది పెట్టిన ఉద్దేశమే ఈ యొక్క ఎస్ఎల్బీసీ కంప్లీట్ కావద్దు, నల్గొండ జిల్లా ప్రజలకు మరి అదేవిధంగా మహబూబ్నగర్ ప్రజలకు, అదేవిధంగా ఖమ్మం ప్రజలకు నీళ్లు రావద్దు, ఇది తెలంగాణ ప్రజలకు నీళ్లు రావద్దు అనే దురుద్దేశపూర్వకంగానే ఆ ప్రాజెక్టుని శంకుస్థాపన, ఇష్టం లేని ప్రాజెక్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి అల్పదల్ప 3,600 కోట్ల రూపాయలు అప్పుడింత ఖర్చు పెట్టి 10 ఏళ్లలో వాళ్ళు గంతవరకు తీసుకొచ్చిన తర్వాత అదే పోతిరెడ్డిపాడు ఆగ మేఘాల మీద దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. దాని మీద కూడా అదే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మరి కాంగ్రెస్ పెద్దలతో అలయన్స్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ పోతిరెడ్డిపాడు విషయంలోనే రాజీనామాలు చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. ఇది అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడేమో తొందరగా దోముకొని పోతున్నారు. ఈ పోతిరెడ్డి ద్వారా రేపు కృష్ణా జిల్లాలు, నల్గొండ జిల్లాకు కానీ, ఖమ్మం జిల్లాకు కానీ, వరంగల్ మన మహబూబ్నగర్ జిల్లాకు కానీ నష్టం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన చేసి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎస్ఎల్బీసీ ఉద్దేశపూర్వకంగానే అది నష్టం చేసే ఆలోచనతో టీబీఎం పెట్టి ఆగం చేస్తున్నారని ఆ రోజే కేసీఆర్ గారు వివరించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిండు సభలో దాని మీద విశ్లేషణ చేసిన తర్వాత అప్పటికి తెలంగాణ ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి అటు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి టనల్ ఏదైతే బేరింగ్ అక్కడ పోయింది, ఇక్కడి నుంచి పోయింది, 2 బేరింగ్లు పోయినాయి. అప్పటికే అది ఆపేసిండ్రు. అప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి, ఎందుకంటే ఉద్యమం కోసం నీళ్ళ కోసమే తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితి ఏదో ఒకటి చేయాలి, దీని మధ్యలో ఆపితే ఎట్లా అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి జానారెడ్డిని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ, మరి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అప్పటికి మినిస్టర్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళని కూడా పిలుచుకొని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరి ఈ పరిస్థితి ఉంది, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి ఆగిపోయింది, ఇప్పటికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు, అక్కడ బేరింగ్ పోయింది, ఇక్కడ బేరింగ్ పోయింది, దీన్ని ఇట్లనే ఆపేస్తే ఎట్లా అని ఆలోచన చేసి అప్పుడు మరి అఖిలపక్షం అందరూ కూడా కూర్చొని అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు దీన్ని ప్రారంభం చేద్దాము, ఏదో రకంగా ఇది మరి మెల్లమెల్లగానన్నా దీన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేసి
ఇక్కడ 100 కోట్ల అక్కడ 100 కోట్ల రూపాయలు వెంటనే అడ్వాన్స్ ఇచ్చి పనులు ప్రారంభం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఎందుకంటే ఆనాడు కూడా వీళ్ళు చెప్పిన ఆ రోజు కారణం కూడా చెప్పిండ్రు, మనకు నీటి ఊట ద్వారా పనులు వేగవంతం జరిగాయి, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఈ టనల్ ఏది టీపీఎం ఏదైతుందో దాంతో నష్టం జరుగుతుంది, దాన్ని ఫాస్ట్గా చేయలేము. ఎందుకంటే ఇటు కాళేశ్వరం కానీ అటు పాలమూరు ఎత్తిపోతలు కానీ అవన్నీ కూడా టనల్ దగ్గర పాలమూరు మన కాళేశ్వరంలో దగ్గర 200 టన్నల్ కొట్టినాం. అదే పాలమూరు రంగారెడ్డి ఏదైతుందో అందులో కూడా 63 నుంచి దగ్గర 100 కిలోమీటర్ల టనల్ కొట్టినాం. ఫాస్ట్ కొట్టినాం, ఫాస్ట్ మిషనరీ ఉండే. ఇదో అట్లా లేదు, పెట్టినప్పుడే దాన్ని మళ్ళీ వెనక తీసుకొద్దామంటే వెనక తీసుకొచ్చే పరిస్థితి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని సైడ్ చేసి అలానే క్లోజ్ చేయాలి. ఆ పరిస్థితిలో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆలోచనతో తెచ్చినటువంటిది కాబట్టి ఇక దాన్ని అక్కడనే వదిలేయకుండా మెల్లమెల్లగా అయినా దాన్ని ఏదో రకంగా ఆ ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో ఒకవేళ అక్కడికి ఆపేస్తే ఇది అన్యాయం, మళ్ళీ ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని ఆలోచన చేసి దాన్ని ఏదో రకంగా పూర్తి చేసుకుందామని ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దగ్గర ఈ 10 సంవత్సరాలలో 3,900 కోట్ల రూపాయలతోటి 12 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నిన్న మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడినండి, ₹1 ఖర్చు పెట్టలే, పనులే జరగలేదని మాట్లాడతారు. ఒక మంత్రిగా, ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా కామన్ సెన్స్ లేదా? ఆ రోజు వాళ్ళే అధికారులు, ఈరోజు వీళ్ళే అధికారులు కదా, కామన్ సెన్స్ లేదా? ఎంత పని అయింది, ఎన్ని డబ్బులు ఖర్చు అయింది, ఏంది అనే ఆలోచన లేదా? అంత దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లా? తింటలేరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? తింటలేరా? ప్రజలకు తప్పుదోవన పట్టించేది చెప్పండి. అప్పుడు 3,000 కేసీఆర్ గారు చెప్పలేదా 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి 10 సంవత్సరాల్లో. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాము. ఇది మోసపూరితమైనటువంటి ప్రాజెక్ట్ అని మేము చెప్పి పనులు స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక దురదృష్ట పరిస్థితి ఏర్పడింది. అటు ఖమ్మంలో ఉన్నటువంటి పెద్దవాగు కానీ, సుంకిశాల కానీ, ఈ ఎస్ఎల్బీసీ ఘటన కానీ ఇవన్నీ కూడా ఆయన వల్లనే జరిగినాయి అని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది? అది కాళేశ్వరం ఏమైందని, అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అబద్ధపు మాట, అబద్ధపు సృష్టి. అది ఏమైందాడ? ఏం కాలే. అసలు కాళేశ్వరం కూలిపోయింది, అలాంటి అయ్యపోయింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మరి మల్లన్న సాగరు తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి కదా, నడుస్తుంది కదా. మీకు చేతగాక మీరు వ్యవహారం చేసుకోక దాన్ని నడిపేయలేక మీరు చేస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కాలే, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మీరు నిర్లక్ష్యం చేసినా మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు కాళేశ్వరం ద్వారా తుంగతుర్తికి, కోదాడుకు, తర్వాత మా చిట్యాల మండలానికి కూడా నీళ్ళు వచ్చినాయి. అట్లనే మళ్ళా దాంట్లో ఏమైనా చిన్న రిపేర్లు ఉంటా కూడా చేసి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మన రైతులకు నీళ్ళు ఇస్తాం కాళేశ్వరం ద్వారా. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో అబద్ధపు ప్రచారం తప్పితే ఇంకేం లేదు. కాళేశ్వరము ఇవి సుంకిశాల కానీ, తర్వాత పెద్దవాగు కానీ, తర్వాత ఎస్ఎల్బీసీ కానీ వీళ్ళు కుట్రలు గత ప్రభుత్వాలు చేసి మిగిలిచినవన్నీ కూడా మేము కంప్లీట్ చేసినాం కదా. నెట్టంపాడు కానీ, తర్వాత వేరే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసినాం కదా. ఇప్పుడు మీ బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నల్లగొండ వరకు అటు భువనగిరి, ఆలేరు ఈ మండలాలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా కేవలం ఇసుక దందా కోసం, వాళ్ళు ఇసుక అమ్ముకొని డబ్బులు చేసుకోవడం కోసం మాత్రమే నీళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజమే? 100% నిజమే కదా. 100% నిజము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం, డబ్బు కోసం వచ్చినటువంటి ప్రభుత్వం. ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బు మీద ప్రేమ ఉంది. అటు భూముల మీద కానీ, అటు ఇసుక దందా మీద కానీ, అటు కమిషన్ల మీద కానీ, ఈ దందాతోటి డబ్బులు సంపాదించుకోవడానికి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం నడుస్తుంది. కానీ ఈ తెలంగాణ ప్రజల కోసం ఎలాంటిది కూడా అభివృద్ధి కోణంలో పోతలేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.